కార్తీక మాసం వచ్చేసింది. మన హిందువులకు ఇది ఎంతో స్పెషల్ నెల. మాటల్లో చెప్పలేము. నెల రోజుల పాటు జరిగే ఒక పెద్ద పండుగ. దీపావళి అయిపోయిన వెంటనే వచ్చే ఈ నెల మొత్తం మనకు ఒక స్పిరిచువల్ ఫీలింగ్ని ఇస్తుంది. ఈ నెలలో మనం చేసే ప్రతి చిన్న పనికి, అంటే ఒక చిన్న దీపం వెలిగించినా, ఒక చిన్న పూజ చేసినా మామూలు రోజుల్లో చేసేదానికంటే 100 రెట్లు ఎక్కువ మంచి జరుగుతుందని మన పెద్దలు చెప్తారు. ఈ నెల మొత్తం శివుడికి అలాగే విష్ణుమూర్తికి ఇద్దరికీ చాలా ఇష్టమైన సమయం. అందుకే ఈ నెలలో మనం కొంచెం భక్తిగా ఉంటే ఆ ఇద్దరు దేవుళ్ళు బ్లెస్సింగ్స్ మనకు దొరుకుతాయి. ఈ నెలలో మనం కొన్ని నియమాలు పాటిస్తాం. అయ్యో, నియమాలు అనగానే భయపడకండి. ఇవి మనల్ని ఇబ్బంది పెట్టేవి కావు. మన మనసును, మన శరీరాన్ని శుభ్రంగా హెల్తీగా ఉంచుకోవడానికి హెల్ప్ చేసే మంచి అలవాట్లు మాత్రమే. ఈ నెల మొత్తం మనల్ని మనం ఒక రకంగా రీఛార్జ్ చేసుకునే టైం. ఈ కార్తీక మాసంలో ముఖ్యంగా 2 పనులు అందరూ చేయడానికి ప్రయత్నిస్తారు. 1, తెల్లవారుజామున లేచి పవిత్రమైన స్నానం. 2, ఉపవాసం అంటే ఫాస్టింగ్ ఉండడం. ఈ రెండింటిని మనం ఎలా చేయాలి, ఎందుకు చేయాలో ఇప్పుడు మనం సింపుల్గా మనకు అర్థమయ్యే భాషలో మాట్లాడుకుందాం. కార్తీక స్నానం తెల్లవారుజామున ఎందుకు చేయాలనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ నెలలో అందరూ చెప్పే మొదటి మాట కార్తీక స్నానం, అంటే కార్తీక మాసంలో చేసే స్నానం. ఇది ఎప్పుడు చెయ్యాలంటే సూర్యుడు ఇంకా ఉదయించకముందే, అంటే సూర్యోదయం కంటే ముందే మనం నిద్రలేచి స్నానం పూర్తి చెయ్యాలి. దీనినే బ్రహ్మముహూర్తం అని కూడా అంటారు. ఆ టైంలో లేవడం కొంచెం కష్టమే, ఎందుకంటే చలికాలం కదా, చల్లగా ఉంటుంది. కానీ ఆ టైంలో స్నానం చేయడం వెనక ఒక పెద్ద బెనిఫిట్ ఉంది. అసలు ఆ టైంలోనే ఎందుకు చెయ్యాలి? మన పెద్దవాళ్లు, తెలిసినవాళ్లు చెప్పేదేంటంటే ఆ సమయంలో గాలి చాలా స్వచ్ఛంగా, ప్యూర్గా ఉంటుంది, పొల్యూషన్ తక్కువగా ఉంటుంది, మన మెదడు చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఆ టైంలో దేవతలు కూడా స్నానాలు ఆచరించి పూజలకు సిద్ధమవుతారట. మనం కూడా ఆ టైంలో స్నానం చేస్తే మనకు దైవానుగ్రహం, అంటే దేవుడి దయ త్వరగా వస్తుంది. సరే, స్నానం ఎక్కడ చెయ్యాలి? దగ్గర్లో గంగా, గోదావరి, కృష్ణ లాంటి పెద్ద నదులుంటే అక్కడికి వెళ్లి స్నానం చేయడం అన్నిటికంటే బెస్ట్ ఆప్షన్. నదిలో స్నానం చేస్తే మన పాపాలు పోతాయని అంటారు. ఎందుకంటే నది నీళ్లు ఎప్పుడూ కదులుతూ ప్రవహిస్తూ ఉంటాయి. వాటిని జీవనదులు అంటారు. అలా కుదరని వాళ్లు దగ్గర్లోని గుడిలో ఉండే కోనేరులో లేదా కాలువలో అయినా స్నానం చెయ్యవచ్చు. అలా నదులకు, చెరువులకు వెళ్లే అవకాశం లేనివాళ్లు ఏం చెయ్యాలి? ఏమీ బాధపడక్కర్లేదు. మన ఇంట్లోనే చక్కగా తలస్నానం చెయ్యవచ్చు. కాని ఇంట్లో చేసే స్నానం కూడా నదిలో చేసినంత మంచి ఫలితమివ్వాలంటే ఒక చిన్న ట్రిక్ ఉంది. మనం స్నానం చేసే బకెట్ నీటిలో కొంచెం గంగాజలం లేదా కొన్ని తులసి ఆకులు వేసుకోవాలి. తులసి ఆకులలో సాక్షాత్తు లక్ష్మీదేవి, విష్ణుమూర్తి ఉంటారని నమ్ముతాం. అలా ఆ నీటిలో తులసి ఆకులు వేసుకుని గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని మనసులో అనుకుని స్నానం చేస్తే మనం కూడా గంగానదిలో స్నానం చేసినంత పుణ్యం మనకు వస్తుంది. ఇలా తెల్లవారుజామునే చల్లటి నీళ్లతో స్నానం చేయడం వల్ల మనకు కేవలం పుణ్యమే కాదు, మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మన ఒంట్లో బద్ధకమంతా ఒక్క దెబ్బకు పోతుంది. రోజంతా చాలా యాక్టివ్గా, ఫ్రెష్గా ఉంటాం. మన ఒంట్లో రక్తం బాగా సర్క్యులేట్ అవుతుంది. మన స్కిన్ కూడా చాలా బాగుంటుంది. చలికాలంలో చలికి భయపడకుండా మనం లేచి స్నానం చేస్తున్నాం కాబట్టి మన ఇమ్యూనిటీ పవర్, అంటే రోగాలను తట్టుకునే శక్తి కూడా పెరుగుతుంది. మనం ఈ చలిని తట్టుకుని దేవుడి కోసం ఈ పని చేస్తున్నాం కాబట్టి అది ఒక రకమైన తపస్సు కింద లెక్క వస్తుంది. అందుకే కార్తీక స్నానానికి అంత పవరుంది. కార్తీక ఉపవాసం. ఉపవాసం ఎలా చెయ్యాలి, ఎప్పుడు తినాలి? ఇక రెండో ముఖ్యమైన విషయం ఉపవాసం, అంటే ఫాస్టింగ్. కార్తీక మాసం మొత్తం ఉపవాసాలకు, వ్రతాలకు చాలా ఫేమస్. ఉపవాసం అంటే చాలామంది రోజంతా ఏమీ తినకుండా ఉండటం అని అనుకుంటారు. కాని నిజానికి ఉప అంటే దగ్గరగా, వాసం అంటే ఉండటం, అంటే దేవుడికి దగ్గరగా ఉండటం. మనం రోజూ తినే తిండి, చేసే పనుల ధ్యాసలో పడి దేవుడిని మర్చిపోతాం. అందుకే ఈ నెలలోవైనా కొంచెం తిండి తగ్గించి ఆ సమయాన్ని దేవుడి మీద పెడితే మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. అయితే నెల రోజుల పాటు 30 రోజులు ఉపవాసం ఉండటం అందరికీ కుదరదు. ఉద్యోగాలు చేసేవాళ్లు, ఆరోగ్యం సహకరించని వాళ్లు, పిల్లలు, ముసలివాళ్లు ఇలా రోజూ ఉండలేరు. అలాంటి వాళ్లు అస్సలు టెన్షన్ పడక్కరలేదు. కనీసం ఈ నెలలో కొన్ని ముఖ్యమైన రోజుల్లోవైనా ఫాస్టింగ్ ఉండటానికి ట్రై చెయ్యాలి. ఆ ముఖ్యమైన రోజులు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం. కార్తీక సోమవారాలు. కార్తీక మాసంలో వచ్చే సోమవారాలకు
చాలా పవర్ ఉంది. సోమవారం అంటే శివుడికి ఇష్టమైన రోజు. కార్తీక మాసం కూడా శివుడికి ఇష్టమే. అందుకే ఈ రోజున చాలా మంది శివుడికి ఉపవాసం ఉంటారు. ఉదయం స్నానం చేసి శివాలయానికి వెళ్లి దీపం పెట్టి రాత్రి వరకు ఏమీ తినకుండా ఉంటారు. ఏకాదశి, ద్వాదశి ఇవి విష్ణుమూర్తికి ఇష్టమైన రోజులు. కార్తీక పౌర్ణమి ఇది ఈ నెలలోనే మోస్ట్ ఇంపార్టెంట్ రోజు. దీన్ని త్రిపుర పౌర్ణమి అని కూడా అంటారు. ఈ రోజున శివుడు త్రిపురాసురులు అనే రాక్షసులను చంపాడు. అందుకే ఈ రోజున దేవుళ్లందరూ దీపావళి చేసుకుంటారట. ఈ రోజున చేసే పూజ, దీపం, ఉపవాసం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. సరే, ఉపవాసం రోజున ఏం చెయ్యాలి, ఎలా ఉండాలి అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఉదయాన్నే స్నానం, పూజ అన్నీ అయిపోయాక ఆ రోజంతా ఏమీ తినకుండా ఉండటానికి ప్రయత్నించాలి. కేవలం మంచినీళ్లు తాగవచ్చు. అలా ఉండటం నాకు కష్టం, ఆఫీసులో తల తిరిగిపోతుంది, నీరసంగా ఉంటుంది అనుకునేవాళ్లు పాలు, పండ్లు, జ్యూసులు లాంటివి తీసుకోవచ్చు. కొంతమంది సాబుదానా పాయసం లేదా కిచిడీ లాంటివి తింటారు. దేవుడికి నైవేద్యంగా పెట్టిన ప్రసాదం కూడా కొద్దిగా తీసుకోవచ్చు. అయితే ఉపవాసం రోజున ఒక స్ట్రిక్ట్ రూల్ ఉంది. అదేంటంటే పగటిపూట అస్సలు నిద్రపోకూడదు. ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే మనం ఉపవాసం ఉండేది మనసును దేవుడి మీద పెట్టడానికి, యాక్టివ్గా ఉండటానికి. మనం పడుకుంటే అది మనల్ని డల్, లేజీ చేస్తుంది. అది ఉపవాసం ఉద్దేశానికి వ్యతిరేకం. అందుకే ఆ రోజంతా దేవుడి పాటలు వినడం, దేవుడి పుస్తకాలు చదవడం లేదా ఓం నమః శివాయ అని మనసులో అనుకుంటూ ఉండాలి. ఉపవాసాన్ని ఎలా ఆపాలి అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఉదయం నుంచి ఏమీ తినకుండా ఉన్నాం కదా, మరి భోజనం ఎప్పుడు చెయ్యాలి? దీన్నే పారణ అంటారు. సాయంత్రం అవ్వగానే, చీకటి పడగానే వెంటనే తినేయకూడదు. దానికి కూడా ఒక పద్ధతి ఉంది. సాయంత్రం మళ్లీ స్నానం చేసి ఇంట్లో దీపం వెలిగించాలి. దీపారాధన చేసి పూజ చెయ్యాలి. వీలైతే దగ్గరలోని గుడికి వెళ్లాలి. శివుడిని లేదా విష్ణుమూర్తిని చూసి రావాలి. గుడి నుంచి ఇంటికి వచ్చిన తరువాత బయటకు వచ్చి ఆకాశం వైపు చూడాలి. ఆకాశంలో నక్షత్రాలు కనిపించాలి. ఆ నక్షత్రాలను చూసిన తరువాతే మనం భోజనం చేసి మన ఫాస్టింగ్ను బ్రేక్ చేయాలి. నక్షత్రాలను చూడటం అనేది చాలా ముఖ్యమైన నియమం. అది ఆ రోజు ఉపవాసం పూర్తయింది అనడానికి ఒక సిగ్నల్ లాంటిది. ఆ రోజు రాత్రి భోజనంలో కూడా మరీ మసాలాలు, కారమున్న ఫుడ్ కాకుండా సింపుల్గా, సాత్వికంగా ఉండే ఆహారం తింటే చాలా మంచిది. ఈ నెలలో ఏం తినకూడదో వివరంగా తెలుసుకుందాం. ఉపవాసం రోజునే కాదు, వీలైతే ఈ నెల రోజుల పాటు కొన్ని రకాల ఫుడ్ ఐటమ్స్కు దూరంగా ఉండాలి. ముఖ్యంగా నాన్ వెజ్ అస్సలు తినకూడదు. ఈ పవిత్రమైన నెలలో మనం ఏ జీవికి హాని చెయ్యకూడదు. అంతేకాకుండా ఉల్లిపాయ మరియు వెల్లుల్లి కూడా తినడం మానేయాలి. చాలా మందికి ఇది డౌట్ వస్తుంది, ఉల్లి వెల్లుల్లి కూడా మొక్కలే కదా, అవి ఎందుకు తినకూడదు అని. దానికి కారణం ఏంటంటే మన ఆహారాన్ని 3 రకాలుగా విభజించారు. సాత్విక ఆహారం అంటే పాలు, పండ్లు, కూరగాయలు. ఇవి మనసును ప్రశాంతంగా, ప్యూర్గా ఉంచుతాయి. రాజసిక ఆహారం అంటే మసాలాలు, కారం, ఉక్కు ఎక్కువ ఉన్న ఫుడ్. ఇవి మనల్ని హైపర్గా, కోపంగా, రెస్ట్లెస్గా చేస్తాయి. తామసిక ఆహారం అంటే నాన్ వెజ్, పాచిపోయిన ఫుడ్, ఉల్లి, వెల్లుల్లి. ఇవి మనల్ని డల్గా, లేజీగా నిద్రపోయేలా చేస్తాయి. మనం కార్తీక మాసంలో సాత్వికంగా అంటే ప్రశాంతంగా దేవుడి ధ్యాసలో ఉండాలి. ఉల్లి, వెల్లుల్లి మన మనసును కొంచెం డిస్టర్బ్ చేస్తాయని, అందుకే వాటిని ఈ నెలలో అవాయిడ్ చేయాలని మన పెద్దలు చెప్పారు. అలాగే కొంతమంది ఈ నెలలో వంకాయ కూడా తినరు. వీలైనంత వరకు బయట హోటల్ ఫుడ్ మానేసి ఇంట్లో వండిన ఫ్రెష్ ఫుడ్ తినడం ఆరోగ్యానికి, భక్తికి కూడా చాలా మంచిది. ఈ నెలలో మనం మర్చిపోకూడని ఇంకో ముఖ్యమైన విషయం దీపారాధన అంటే దీపాలు వెలిగించడం. కార్తీక మాసాన్ని దీపాల నెల అని కూడా అంటారు. చలికాలంలో సాయంత్రాలు త్వరగా చీకటి పడుతుంది. ఆ చీకటిని పోగొట్టడానికి మనం దీపాలు వెలిగిస్తాం. ఆ దీపం కేవలం బయట ఉన్న చీకటినే కాదు, మన మనసులో ఉన్న చెడు ఆలోచనలు, బాధలు అనే చీకటిని కూడా పోగొడుతుంది. ఈ నెలలో ప్రతిరోజూ సాయంత్రం ఇంట్లో దేవుడి ముందు, అలాగే తులసికోట దగ్గర తప్పకుండా దీపం వెలిగించాలి. వీలైతే శివాలయానికి వెళ్లి అక్కడ కూడా ఒక దీపం వెలిగించాలి. ఆవు నెయ్యితో లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించడం చాలా మంచిది.
ఈ నెలలో మనం వెలిగించే ఒక్క దీపం మన జీవితానికి వెలుగునిస్తుంది. చాలామంది ఆకాశ దీపం అని కూడా వెలిగిస్తారు. అంటే ఒక కర్రకు దీపాన్ని కట్టి ఇంటిపైన ఎత్తులో పెడతారు. అది మన పెద్దలకు, దేవుళ్లకు దారి చూపిస్తుందని ఒక నమ్మకం. చూశారు కదా, కార్తీక మాసంలో ఈ సింపుల్ పనులు చేయడం పెద్ద కష్టమేమీ కాదు. ఈ నెల మొత్తం దేవుడి బ్లెస్సింగ్స్ పొందడానికి మనకొక గోల్డెన్ ఛాన్స్. ఈ పవిత్రమైన స్నానాలు చేయడం, ఉపవాసాలు ఉండటం వల్ల మనకు తెలియకుండా చేసిన తప్పులు పోతాయి. మన హెల్త్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా మనసుకు ఎంతో ప్రశాంతత దొరుకుతుంది. జీవితంలో అదృష్టం కలిసి వస్తుంది. అందుకే ఈ నెలలో మనకు వీలైనంత వరకు ఈ నియమాలు పాటిద్దాం. శివకేశవుల దయను పొందుదాం. అందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు.